స్వాతంత్ర్య ప్రదాతలు, గణతంత్ర రాజ్య వ్యవస్థాపకులైన మహాత్మా గాంధీ, పండిట్ నెహ్రూ, డాక్టర్ అంబేద్కర్, సర్దార్ పటేల్ మొదలైన మహోన్నతుల జనన మరణ తేదీలను మనం మర్చిపోము. ఆ సందర్భాలలో ఆ మహనీయులను సంస్కరించుకొని స్ఫూర్తి పొందుతున్నాం. నివాళులర్పించి కర్తవ్యోన్ముఖులవుతున్నాం. ఆ మహానుభావుల వల్లే ప్రసిద్ధులు. కానీ అయితే జాతి నిర్మాణానికి ప్రశస్త సేవలందించిన సముదాత్తులకు సంబంధించిన ముఖ్యమైన వార్షికోత్సవాలను విస్మరిస్తున్నాం. భారత రిపబ్లిక్ సంస్థాగత భావాలను తన విద్యుత్ ధర్మ నిర్వహణలో సంపూర్ణంగా ప్రతిబింపచేసిన ఒక పాలనా దక్షకుడి శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించేందుకు ఈ కాలంను ఉద్దేశించాను. ఆ అనుపమేయ దేశభక్తుడు హర్మందర్ సింగ్. నేడు ఆయన శత జయంతి. జాతి నిర్మాణంలో ఒక సాహస ప్రయోగమైన ఇండియన్ ఫ్రాంటియర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కు చెందిన ప్రముఖ అధికారి. ఒక ప్రత్యేక లక్ష్యం కోసం ఏర్పడి విశిష్ట సేవలు అందించిన సర్వీస్ అది. ప్రస్తుతం ఉనికిలో లేని ఆ సర్వీస్ గురించి ఈ తరం వారికి దాదాపుగా ఏమీ తెలియదనే చెప్పవచ్చు. అయితే ఐఎఫ్ఏఎస్ గురించి ప్రజలకు మరింత మెరుగైన అవగాహన కల్పించాల్సిన అవసరమున్నది. ఇండియన్ ఫ్రాంటియర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ గురించి నేను మొట్టమొదట 1990ల తొలినాళ్లలో విన్నాను. మానవ శాస్త్రవేత్త వెరియర్ ఎల్విన్ జీవిత చరిత్ర రచనా కృషిలో నేను తలమునకలై ఉన్న రోజులవి. ఎల్విన్ బ్రిటిష్ జాతీయుడు. మధ్య భారతదేశంలోని ఆదివాసుల మధ్య 2.5 దశాబ్దాల పాటు నివసించాడు. ఆ ఆదివాసీల చరిత్ర, సంస్కృతి గురించి విస్తృతంగా రాశాడు. అంతకంటే ముఖ్యంగా వారి సమస్యలపై సమగ్ర అవగాహన ఉన్న మానవ శాస్త్ర విజ్ఞాని. స్వాతంత్ర్యానంతరం ఆయన భారత పౌరసత్వాన్ని స్వీకరించారు. 1954లో నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ ఏజెన్సీ ఆదివాసీ వ్యవహారాలపై సలహాదారుగా నియమితులయ్యారు. ప్రస్తుత అరుణాచల్ రాష్ట్రమే నాటి నీఫా. ఐఎఫ్ఏఎస్ అధికారులకు సలహాలు, సూచనలు ఇవ్వడంలో మిష్మి ఆదివాసీ విద్యావంతుడు ఒకరు తనకు చెప్పిన మాటలను ఎల్విన్ సదా మనసులో ఉంచుకున్నారు. ఆ మిష్మి గిరిజనుడు ఎల్విన్ను ఇలా సూటిగా స్పష్టంగా హెచ్చరించారు. గుర్తుంచుకోండి, జాతిపరంగా చూసినా మేము భారతీయులం కాబోము. మా సంస్కృతిని, మతాన్ని తక్కువ చూపు చూసే, అసలు మమ్ములను తోటి మనుషులుగా గుర్తించని అధికారులను మా వ్యవహారాల నిర్వహణకు పంపితే కొద్ది సంవత్సరాలలోనే మేము మీకు నిశ్చితంగా వ్యతిరేకులవుతాం. ఐఎఫ్ఏఎస్ అధికారులు తమ విధులను నిర్వహిస్తున్న తీరుతెన్నులను ప్రధాని నెహ్రూ విశేష శ్రద్ధ ఆసక్తులతో పర్యవేక్షిస్తుండేవారు. నెహ్రూ వారికి చెప్పిన మాటలను ఒక అధికారి ఇలా గుర్తు చేసుకున్నారు. సిబ్బంది జాతీయ పతాక వెంట వెళ్లాలి. టైప్ రైటర్లు ఆ తర్వాత వస్తాయి. నిగూఢంగా ఉన్న ఈ గంభీరమైన మాటల అర్థం ఇది. ప్రజలే ప్రథమం. అధికారిక ప్రభుత్వ వ్యవస్థలను ప్రవేశపెట్టే ముందు పాలనా సిబ్బంది ప్రజల గౌరవాన్ని, స్నేహాన్ని సంపాదించుకోవాలి. స్థానికులతో సత్సంబంధాలను ఏర్పరచుకున్న తర్వాతే అధికారిక ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి క్రమబద్ధమైన పాలన అందించాలి. స్వాతంత్ర్యానికి ముందు బ్రిటిష్ అధికారుల వలె కాకుండా ఐఎఫ్ఏఎస్ అధికారులు లోతట్టు ప్రాంతాలకు సైతం వెళ్లేవారు. సాయుధ అంగరక్షకులు లేకుండా తరచూ భార్యలతో కలిసి వెళ్లేవారు. ఈ వ్యవహార శైలి స్థానికులతో సౌహార్దత, సాన్నిహిత్యం పెంపొందించుకునేందుకు విశేషంగా తోడ్పడింది. ఎల్విన్ జీవిత చరిత్ర రచనకై నా పరిశోధన వ్యాసంగాలలో భాగంగా విశ్రాంత జీవనంలో ఉన్న ఐఎఫ్ఏఎస్ అధికారులు కొంతమందిని ఇంటర్వ్యూ చేశాను. తొలుత హర్మందర్ సింగ్, ఆ తర్వాత రషీద్ యూసఫ్ అలీ, ఆర్ఎస్ఎన్ హల్దీపర్, టిఎస్ మూర్తి, ఎన్డి జయాల్తో వివిధ విషయాల గురించి మాట్లాడాను. ప్రతి ఒక్కరూ నీఫాలో తమ ఉద్యోగ కాలపు అనుభవాల గురించి ఉత్సాహంగా మాట్లాడారు. మారుమూల ప్రాంతాలకు వెళ్లి బయటి ప్రపంచం అంతగా తెలియని ఆదివాసులతో సంబంధాలు నెలకొల్పుకొని వారి విశ్వాసాన్ని ఎలా చూరగొన్నది సంవేదనశీలతతో వివరించారు. పదనిర్దేశక పాలననందించిన ఐఎఫ్ఏఎస్ అధికారులలో ఒకరైన బాబ్ ఖతీన్ పురాతన బౌద్ధ సంఘారామాల పట్టణమైన తవాంగ్ను భారతదేశ నియంత్రణలోకి తీసుకురావడంలో కీలక పాత్ర వహించారు. ఇండో టిబెటన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఎగువ శుభంసిరి లోయలోని ఆదివాసులతో సంబంధాలు ఏర్పరచుకున్న భారత ప్రభుత్వ అధికారులలో ఎస్ఎం కృష్ణాత్రి ప్రప్రథముడు. నీఫాకు ఎల్విన్ నిర్దేశించిన, నెహ్రూ ఆమోదించిన పాలనా వ్యూహాలను సమర్థంగా, మానవీయంగా అమలుపరిచిన వారుగా ఐఎఫ్ఏఎస్ అధికారులు గౌరవ మన్ననలు పొందారు.
భారత శరణు కోరిన దలైలామాను చైనా ఆక్రమిత టిబెట్ నుంచి మన దేశానికి సురక్షితంగా తీసుకురావడంలో హర్మందర్ సింగ్ కీలక పాత్ర వహించారు. ఆయన తన డైరీలో నమోదు చేసిన రోజువారీ విశేషాల ఆధారంగా రాణి సింగ్ ఆయన ఆఫర్ అండ్ హిజ్ హోలీనెస్లో భారత్కు దలైలామా పలాయన ప్రస్థానాన్ని విపులంగా వివరించారు. 1959లో దలైలామా భారత్లో ఆశ్రయం పొందాలని నిర్ణయించుకుని కామింగ్ ఫ్రాంటియర్ డివిజన్లోకి ప్రవేశించారు. హర్మందర్ సింగ్ ఆ డివిజన్కు రాజకీయ అధికారి. అసిస్టెంట్ పొలిటికల్ ఆఫీసర్ టిఎస్ మూర్తి ఇండో టిబిటన్ సరిహద్దులో దలైలామాతో సౌహార్దపూర్వకంగా సమావేశమయ్యారు. కామింగ్ ఫ్రాంటియర్ డివిజన్ ప్రధాన పరిపాలన స్థావరమైన బొమ్మిలా నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న తవాంగ్ పట్టణానికి గుర్రాలపై వెళ్లి దలైలామాను సాయుధ సంరక్షణతో ఆ బౌద్ధ క్షేత్రానికి తీసుకువచ్చి ఆయనకు ఆయన పరివారానికి సకల సదుపాయాలు కల్పించే బాధ్యత నిర్వహించారు. తవాంగ్లో 6 ఏప్రిల్ 1959న దలైలామాకు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పంపిన సందేశాన్ని హర్మందర్ సింగ్ చదివి వినిపించారు. ఆ చారిత్రాత్మక సందేశం, మీరు భారత్కు సురక్షితంగా చేరుకోవడాన్ని నేను నా సహచరులు ఆహ్వానిస్తున్నాం. మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు, మీ కుటుంబం, మీ సహచరులు భారతదేశంలో నివసించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించేందుకు మేము సంతోషిస్తాం. మిమ్ములను అత్యంత పవిత్రంగా భక్తి శ్రద్ధలతో గౌరవించే భారతీయులు ఎప్పటిలాగే తమ సంప్రదాయ మర్యాదలను పరిపూర్ణంగా చూపుతారు. తవాంగ్ నుంచి దలైలామా ఆయన బృందాన్ని బొమ్డిలాకు హర్మందర్ సింగ్ తీసుకువెళ్లారు. టిబిటన్ల బుద్ధుడి అవతారంగా ఆరాధించే దలైలామా భారత గణతంత్ర రాజ్య పౌర పాలకుడిగా విశిష్ట విధులు నిర్వర్తిస్తున్న హర్మందర్ సింగ్ మార్గమధ్యంలో సంభాషించుకున్నారు. ఆ మాట మంతిలో ఒక స్నేహబంధం కుసుమించింది. మాతృభూమి నుంచి ప్రవాసానికి వచ్చి ఆత్మీయ ప్రజలకు దూరమైన యువ ఆధ్యాత్మిక గురువు దలైలామా స్థితప్రజ్ఞత, ఆయన మాటల్లో నిండుగా వ్యక్తమైన ఆశావాదం గురించి తదనంతర కాలంలో హర్మందర్ సింగ్ ప్రగాఢ అనుభూతితో రాశారు. బౌద్ధ ఆధ్యాత్మిక రాజకీయ నాయకుడు, నికార్సైన లౌకికవాద పౌర అధికారి మధ్య నెలకొన్న పరస్పర గౌరవాభిమానాలు హర్మందర్ జీవిత పర్యంతం వర్ధిల్లాయి. ఇండియన్ ఫ్రాంటియర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ను 1968లో రద్దు చేశారు. అయితే ఈ ప్రత్యేక సివిల్ సర్వెంట్లు తదనంతరం వివిధ కీలక బాధ్యతలు నిర్వహించి జాతి నిర్మాణంలో సమున్నత పాత్ర వహించారు. హర్మందర్ సింగ్ అండమాన్ అండ్ నికోబార్ చీఫ్ కమిషనర్ అయ్యారు. బాబ్ కతింగ్ బర్మాలో మన రాయబారిగా పనిచేశారు. ఆర్ఎన్ హల్దీపర్ కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ అయ్యారు. కేసీ జోహెరా గోవా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అయ్యారు. మర్కోట్ రాముని నేపాల్, బంగ్లాదేశ్లో మన రాయబారిగా సేవలు అందించారు. నాగాలపై ఒక ఆసక్తికరమైన పుస్తకాన్ని కూడా ఆయన రాశారు. వెరియర్ ఎల్విన్ జీవిత చరిత్రలో నేను ఇలా రాశాను. ఐఎఫ్ఏఎస్ క్యాడర్ సమర్థులైన యువ అధికారులు తమ విద్యుత్ ధర్మాల నిర్వహణకు సంపూర్ణంగా అంకితమైన వారు. ఏ ప్రజల బాగోగులను చూసే బాధ్యతను ప్రభుత్వం తమకు అప్పగించిందో ఆ ప్రజలతో కలిసిమెలిసి జీవించేందుకు సిద్ధమైన వారు, అంతకంటే ముఖ్యంగా ఆ ప్రజల మాదిరిగా ఆలోచించిన వారు. విశిష్ట గుణ సంపన్నులైన ఈ అధికారులు భారత రాజకీయ చరిత్రలు అద్వితీయులు. ఈ సేవావ్రతుల గురించి భారత్ టిబెట్ సంబంధాల చరిత్రకారుడు క్లాడ్ ఆర్పి ఇలా రాశారు. ఐఎఫ్ఏఎస్లో చేరేందుకై తమ ఉజ్వల వృత్తి జీవితాలను త్యాగం చేసేందుకు వెనకాడని ఉదాత్తులు ఈ అధికారులు. పాలనలో ఉత్కృష్ట ప్రమాణాలను నెలకొల్పినవారు. ఆ ప్రత్యేక సర్వీస్ ఇప్పుడు లేనప్పటికీ ఆ అధికారులను ఈనాటి యువ ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్ ఆదర్శంగా తీసుకోవాలి. అరుణాచల్ ప్రదేశ్ నేడు ఇతర భారతీయ రాష్ట్రాలకు భిన్నంగా లేదు. ప్రభుత్వ వ్యవస్థల్లో అంతులేని అవినీతి తాండవమాడుతోంది. రాజకీయవేత్తలు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్నారు. ఆ హిమాలయ రాష్ట్రంలో పర్యావరణ విధ్వంసం మరింత వేగంగా జరుగుతోంది. అయితే అరుణాచల్ ప్రదేశ్లో ఇతర ఈశాన్య భారత రాష్ట్రాలలో వలె విచ్ఛిన్నకర తిరుగుబాటు కార్యకలాపాలు లేవు. నెహ్రూ, ఎల్విన్లు రూపొందించిన దార్శనిక విధానాలు, వాటి అమలులో ఐఎఫ్ఏఎస్ అధికారుల నిస్వార్థ సేవాపరాయణతే అందుకు ప్రధాన కారణాలని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.